ప్రధానంగా పుట్టినరోజు వేడుకలు చిన్నారులకు చేస్తుంటాం. అలాగే కొంతమంది జంతువులు, వాహనాలకు జన్మదిన వేడుకలు జరుపుతుంటారు. అయితే ఓ గ్రామానికి బర్త్డే వేడుకలు ఎక్కడైనా చూసారా? అది కూడా ఒక్క ఊరుకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం గతంలో ఎక్కడైనా విన్నామా? మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామానికి గ్రామస్తులు బర్త్డే వేడుకలను ఏటా జరుపుతున్నారు. గ్రామం మీద అభిమానం, ప్రేమ, మక్కువతో జన్మదిన వేడుకలను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. లక్ష్మీనగర్లో ఏటా సంక్రాంతికి ఆ గ్రామ పుట్టినరోజు నిర్వహిస్తారు. 75 ఏళ్ల క్రితం ఆంధ్ర నుంచి కొంతమంది గ్రామానికి వలస వచ్చి కెనాల్ పక్కన ఉంటూ ఆ ప్రాంతానికి లక్ష్మీనగర్ అని పేరు పెట్టుకున్నారు. సుమారు 1300 మంది జనాభా ఉన్న ఈ గ్రామం 1995లో పంచాయతీగా మారింది. ఆ గ్రామం పుట్టి ఈ ఏడాదికి 76 ఏళ్లు కావడంతో వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం విశేషం. గ్రామంలో స్వర్గస్థులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామ అభివృద్ధిని వివరిస్తూ ఆ గ్రామ సర్పంచ్ ప్రసంగించారు. పాపన్నపేట మండలంలో ఉన్న అభ్యుదయ రైతులను తీసుకొచ్చి సన్మానించి వారిచే కేక్ కటింగ్ అనంతరం పంపిణీ చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మొదటి రోజు గ్లోబల్ హాస్పిటల్ వారిచే గ్రామస్తులకు సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. భోగి రోజు మారిపోతున్న కాలంలో మర్చిపోతున్న సంక్రాంతి సంప్రదాయాలను, విశిష్టతను గుర్తు చేస్తూ ముగ్గుల పోటీలు పెట్టారు. సంక్రాంతి పర్వదినాన కబడ్డీ, ఖోఖో పోటీలు పెట్టి పండుగ రోజే బహుమతులు అందరికీ అందజేశారు. సంక్రాంతి రోజున గ్రామస్తులు అందరూ ఎంతో ఆప్యాయంగా, సంతోషంగా పుట్టినరోజు వేడుకలతో పాటు సంక్రాంతి వేడుకలు కూడా జరుపుకున్నారు. దానికి కూడా అడ్వాన్స్గా ఒక 5 లక్షలు దానికి కూడా పోసాము. చాలా మంది ఫంక్షన్ హాల్లోకి వచ్చి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే కొంచెం అవతల దాంట్లో కూడా సీసీ ఉంటే బాగుంటుంది, దుమ్ము బాగా తెలుస్తుంది, అదైతే ఇంకా బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు. కానీ మన ఊరికి వచ్చే కామధేను అని ఫస్ట్ నుంచి మనం అనుకుంటుంది. దాని నుంచి వచ్చే ఆదాయంతో మన ఊర్లో మనం ఎవరో గవర్నమెంట్ ఇవ్వాలి, చేయాలి అని మనం దానికోసం ఆశపడాల్సిన పని లేదు. అదే మనకు ఏమన్నా దానికి ఒక 5 లక్షలు ఎమ్మెల్యే దాని గురించి ఒక 5 లక్షలు కనిపించారు. ఆ 5 లక్షలతోటి దాంట్లో సీసీ పోసాం. సీసీ పోస్తే ఇంకా కొత్తగా ముందు కూడా పోస్తే బాగుంటుంది, మళ్ళీ అది కూడా ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న 15 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం గారు ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గారు. అయితే దాంట్లో 5 లక్షలు అవతల లక్షణాలు పెట్టాము, ఇంకొక 5 లక్షలు దీనికి పెట్టాము. దాన్ని యాక్చువల్గా ఏమైందంటే అలాగే ఫండ్ వచ్చింది అంత అయిందని చెప్పేసి చెప్పారు, కానీ అది ఇంకా ఫండ్ అయితే రిలీజ్ అయితే కాలేదు. ఇంకా ఒక 5 లక్షలు అది పెండింగ్ ఉంది, అవతల లక్షణాలు కూడా మాకు రావాల్సిందంటే పెండింగ్ ఉంది. అది